ముఖ్యమైన విషయంలోకి మనం వెళ్ళిపోదాము. దానికి నా ముందు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలనేది తెలియజేస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలనేది తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది పరిశోధకులు కానీ ఇంకొంతమంది సూర్యుడి పైన పరిశోధన చేశారన్నాను కదా. ఆ సూర్యుడి పైన పరిశోధన చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్ కానీ చాలామంది విజ్ఞానులు కానీ వీళ్ళందరూ కనుక్కైన ఒక విషయం ఏమంటే, ఈ దినాలు అనేది మనకు ఉన్నాయి కదా. ఏవి ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2000 సంవత్సరాలు మనం చూస్తున్నాం. కానీ ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ భూమి కలిగి దగ్గర దగ్గర 6000 సంవత్సరాలు అయిందని మనం నమ్ముతాము, కానీ బయట వాళ్ళు ఎవరు అంతగా నమ్మరు. కానీ క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరు నమ్మాల్సిన విషయం ఏమంటే, భూమి ప్రణాళిక ఎప్పటి నుంచి మొదలుకొని అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6000 సంవత్సరాలు అయింది. ఆ 6000 సంవత్సరాల్లో సూర్యుడు ఎప్పుడే కానీ నిలబడింది లేదు. ఎక్కడ సూర్యుడు అప్పటికప్పుడే ఆగిపోయింది లేదు. సూర్యుడు అనేవాడు ఏమవుతుంటాడు? వెలుగుని ఇస్తూనే ఉంటాడు, వెలుగుని పరుస్తూనే ఉంటాడు. ఎవరు? సూర్యుడు. కాంతిని ఇస్తూనే ఉంటాడు. ఎవరు? సూర్యుడు. అలాంటి సూర్యుడు వీళ్ళు పరిశోధన చేసే తెలుసుకునే విషయం ఏమంటే, అలాంటి సూర్యుడు ఒకానొక సమయం రోజున ఆయన నిలిచిపోయినాడంట. ఎవరు? సూర్యుడు నిలిచిపోయినాడు, చంద్రుడు కూడా నిలిచిపోయినాడంట. ఇప్పుడు సూర్య చంద్రులు ఇద్దరు కదిలితేనే ఒక రోజు అనేది మనకి వస్తుంది. సూర్యుడు వెళ్ళిపోతే చంద్రుడు వస్తాడు, చంద్రుడు వెళ్ళిపోతే సూర్యుడు వస్తాడు. ఈ రెండు విషయాలు జరగడం ద్వారా మనకు ఒక రోజు అనేది అవుతుంది. కానీ ఆ రోజు మిస్ అయిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎందుకు కనుగొన్నారంటే, సూర్యుడు ఆగిపోయినాడు కాబట్టి, చంద్రుడు ఆగిపోయినాడు కాబట్టి, ఈ రెండు విషయాలు ఆగిపోతే ఒక రోజు అనేది మనకి రాదు. 12 అవర్స్ సూర్యుడిది, 12 అవర్స్ చంద్రుడు. 12 అవర్స్ అయిన తర్వాత సూర్యుడు వస్తాడు, సూర్యుడు అయిన తర్వాత ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. ఇలా 24 అవర్స్ అయిన తర్వాత ఒక రోజు అనేది మనకి అవుతుంది. సో ఈ ఒక రోజు అనేది మిస్ అయిందని తెలియజేస్తున్నారు. ఎవరు? ఇప్పుడు శాస్త్రవేత్తలు, కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు తెలియజేసిన విషయం ఏమంటే, మనము జీవిస్తున్న ఈ ప్రస్తుత కాలంలో మొదలుకొని గత కాలంలో వరకు ఒక రోజు అనేది మనకి మిస్ అయింది. ఆ రోజు ఏందో తెలుసా? ఆ రోజు మనకి తెలుసు. సూర్యుడు ఒక రోజున ఆగిపోయినాడు, చంద్రుడు కూడా ఒక రోజున ఆగిపోయినాడు. కానీ ఈ విషయాలు వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఆగిపోయినారని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక రోజు అనేది మనకి మిస్ అయింది. ఆ రోజు అనేది వాళ్ళకి తెలియదు పాపం, కానీ మనకి తెలుసు కదా ఆ రోజు అనేది. ఏ రోజు చెప్పండి అది? అది యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఎక్కడ? యెహోషువ గ్రంథంలో అష్షూరీయులు, అమ్మోరీయులు వీళ్ళందరూ కలిసి ఏలియా, ఎవరు? ప్రవక్త అయిన ఏలియాతో ఒక కొండపైన ఆయన వీళ్ళందరిని పిలిపించాడు. ఎవరిని? అష్షూరీయుల్ని, అమ్మోరీయుల్ని పిలిపించి వాళ్ళు పూజిస్తున్న బయలుదేవతల్ని పూజించి అక్కడ ఒక బలిపీఠాన్ని వాళ్ళు ఏర్పరిచారు. ఎవరు? ఈ అమ్మోరీయులు, అష్షూరీయులు. ఇది ఏలియాకు సంబంధించిన విషయం. ఎందుకంటే అప్పుడు ఏలియా ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన చేశాడు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసి ఆయన ఎవరిని కలిగించాడు? ఆయన ప్రార్థన చేసి దానిపైన మన్నని కురిపించాడు. దానిపైన ఒక బలిపీఠం అనేది ఉంది కదా. ఆ ప్రార్థన ద్వారా, బలిపీఠం ద్వారా ఎవరిని కలిగించాడు? ఆయన అగ్గిని అనేది కురిపించి ఆ బలిపీఠంలో ఉంటున్న అగ్గినంతా ఆయన ఏం చేశాడు? ఆ బలిపీఠంలో ఉంటున్న ఒక బలిపీఠాన్నే కాల్చివేశాడు. ఎవరు?
ఏలియా ప్రార్థన చేయడం ద్వారా. ఇదొక విషయం. రీసెంట్‌గా ఈ విషయాన్ని కూడా కనుగొన్నారు. ఎందుకంటే భూమి నుంచి పైనుంచి ఒక అగ్ని కురిసింది. ఆ అగ్ని ఒక బలిపీఠం అనేది కాల్చివేసింది. ఆ బలిపీఠం అనేది ఎక్కడో ఏర్పడలేదు. ఎక్కడది? ఒక కొండపైన ఏర్పడింది. ఆ కొండ ఏలియాకి ప్రార్థన చేసిన ఒక కొండ అది. ఆ కొండ ఇప్పటికీ ఉంది. ఆ కొండ దగ్గర జరిగిన కొన్ని విషయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఏవి? ఆ కొండ దగ్గర ఏవైతే కొన్ని విషయాలు జరిగాయో ఇప్పటికి కూడా అవి కొన్ని విషయాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలు చొప్పున కూడా మనం ఏం చేయాలా? నమ్మాల. దీన్ని కూడా కనుగొన్నారు ఎవరు? శాస్త్రవేత్తలు. ఇంకా ఆఖరిగా సూర్యుడిని, చంద్రుడిని ఆపింది ఎవరో తెలుసా? సూర్యుడిని, చంద్రుడిని ఆపింది ఎవరో కాదు. యెహోషువ అనే ఒక ప్రవక్త. ఎవరు? యెహోషువ అనే ప్రవక్త సూర్యుడిని, చంద్రుడిని ఆపాడు. దేనికోసము? యుద్ధాన్ని ఆయన చేయడానికి, ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యుద్ధాన్ని ఆపడానికి. ఎవరు? యెహోషువ. ఎవరికి ప్రార్థన చేశాడు ఆయన? యెహోవాకి ఆయన ప్రార్థన చేస్తే ఈ అమ్మోరీయులు అలాగే ఇంకెవరు? అష్షూరీయులు వీళ్ళు యుద్ధానికి చేయడానికి వస్తున్నప్పుడు ఈ యెహోషువ దేవునికి ప్రార్థన చేసి దేన్ని ఆపాడు తెలుసా ఆయన? సూర్యుని ఆపాడు, అలాగే చంద్రుని ఆపాడు. సాధ్యమయ్యేది కేవలం యెహోషువకు మాత్రమే సాధ్యమైంది. ఆయనకి ఎలా సాధ్యమైందంటే ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయన యెహోవాకు ప్రార్థన చేయడం వల్ల యెహోవా ఆయన ఆ ప్రార్థన అనుగ్రహించి సూర్యుడిని ఆయన ఆపడం జరిగింది, చంద్రుడిని ఆపడం జరిగింది. ఇది యెహోషువ యొక్క ప్రార్థన యొక్క బలము, అలాగే యెహోవా యొక్క బలం. ఇక్కడ మనకి 2 విషయాలు కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కనుగొన్నారో ఇప్పుడు ఎవరు? ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ, ఈ శాస్త్రవేత్తలు కానీ ఏదైతే ఇప్పుడు కనుగొన్నారో ఒక రోజు అనేది మిస్ అయిందని అన్నారు చూడండి. ఆ రోజు ఎప్పుడు జరిగింది తెలుసా? ఆ రోజు యెహోషువ కాలంలో జరిగింది. యెహోషువ కాలంలో యెహోషువ సూర్యుడిని ఆపినాడంటే ఎవరు? సూర్యుడిని కొద్ది నిమిషాల పాటు ఆపాడు. చంద్రుడిని ఆపేశాడు. దేనికోసము? యుద్ధాన్ని ఆపడాని కోసం. సో సూర్యుడిని, చంద్రుడిని ఆపడం అప్పుడు జరిగింది. అప్పుడు మిస్ అయిన ఒక రోజు ఇప్పుడు ఏం చేశారు? కనుగొన్నారు. ఎవరు? ఇప్పుడుంటున్న శాస్త్రవేత్తలు, ఇప్పుడుంటున్న న్యూస్ ఛానల్లో ఉంటున్న ప్రముఖులు. కానీ ఈ సూర్యచంద్రులు ఆపింది ఎవరు? యెహోషువ. ఎవరు అనుగ్రహం ద్వారా? యెహోవా దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా సూర్యుని ఆయన ఆపాడు, అలాగే ఇంకా చంద్రుడిని కూడా ఆపాడు. ఎవరికి సాధ్యం ఇది? మానవుడుగా అంటున్న ఎవరికి సాధ్యం కాదు. మళ్ళీ యెహోషువ మానవుడే కదా, కానీ మానవుడు ఆయన గొప్ప ప్రవక్త. ఎవరు? యెహోషువ అనే ఒక వ్యక్తి. ఎవరి యందు పెద్ద ప్రవక్త? ఆయన దేవుని యందు, అదే యెహోవా దేవుని యందు ఒక పెద్ద ప్రవక్త. ఈయన ప్రార్థన చేస్తే దేవునికి సూర్యచంద్రులు ఏమైనాయంట? ఆగిపోయినాయి. ఆగిపోతే రోజు అనేది వస్తుందా మనకి? సూర్యచంద్రుడు ఆగిపోతే రోజు అనేది మనకి రాదు. ఒక రోజు అనేది మనకి రాదు. సో సూర్యచంద్రుడు అప్పుడు ఆగిపోయినారు, రోజు అనేది కంటిన్యూ అవ్వలేదు. మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత యథావిధంగా మళ్ళీ ఏమైనా సూర్యచంద్రుడు వాళ్ళ ఒక క్రమాన్ని ఏర్పరచుకొని వాళ్ళ పనిని వాళ్ళు సర్వంగా చేసుకొని పోయిన ఏవి? చంద్రుడు, సూర్యుడు. మళ్ళీ ఎవరు ప్రార్థన చేయడం ద్వారా? యెహోషువ ప్రార్థన చేయడం ద్వారా. కొన్ని గంటల సేపు ఆపాడంటే ఎవరు? యెహోషువ. ఆ కొన్ని గంటలే మిస్ అయ్యానని అంటున్నారు ఎవరు ఇప్పుడు? శాస్త్రవేత్తలు. కానీ ఆ సంఘటన అనేది వాళ్ళకి తెలీదు. ఆ సంఘటన ఎవరికి తెలుసు? మనకి తెలుసు. ఆ సంఘటనే యెహోషువ. యెహోషువ ఆపిన, సూర్యచంద్రులను ఆపిన ఒక సంఘటన మనకి ఇప్పటికీ తెలుసు. ఎందుకు ఆపారని కూడా మనకి తెలుసు. ఆ రోజు అనేది ఎందుకు మిస్ అయిందని కూడా మనకి తెలుసు. కానీ శాస్త్రవేత్తలకి ఈ విషయం అనేది తెలీదు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు బయటికి ఈ విషయాలు అనేది చెప్పురు. ఎందుకు చెప్పురు అంటే చెప్పుతేగిన మతాలు ఏమవుతాయి? గొడవలు పడతాయి. ఎందుకంటే ఇంకా ఈ క్రైస్తవమే ఇంకా నిజమైన ఒక మార్గం అనేది అందరికీ ఏమవుతుంది? తెలిసిపోతుంది. కాబట్టి ఇలా వాళ్ళు కన్ఫర్మ్ చేయకూడదని ఇలా చేస్తే ఏమవుతాయి? కొన్ని గొడవలు, కొన్ని ఎన్నో విషయాలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయాలు బయటికి రాకున్నట్లు చేస్తున్నారు ఎవరు ఇప్పుడు? చాలామంది శాస్త్రవేత్తలు. ఈ విషయాలే వాళ్ళు కనుగొన్నారంటే కాదు. ఈ విషయం ఒకటే కాదు, చాలా విషయాలు వాళ్ళు కనుగొన్నారు. ఏది? మనమందరము ఒకే తల్లి గర్భం నుంచి మనము వచ్చిన వాళ్ళము అని వాళ్ళు ఈ విషయాన్ని కూడా కనుగొన్నారు. దానికి ముందు వాళ్ళు ఏం నమ్మారు? కోతి నుంచి మానవుడు వచ్చాడు, మంగనింద మానవ బంధ అని అంతా ఏమి చేశారు? కొంచెమంది, చాలామంది దీన్నే నమ్మారు. కొంతమంది దీని సిలబస్లో కూడా మనకి వచ్చాయి. ఎవరి నుంచి వచ్చాడని, మనిషి కోతి నుంచి వచ్చాడనేది సిలబస్లో కూడా మనం నమ్మాము, సిలబస్లో కూడా మనం చూసాము, దాన్ని బట్టి మనము చదువుకున్నాం. కానీ శాస్త్రవేత్తలు దీన్ని కూడా రాంగ్ చేశారు.
వాళ్ళే క్రియేట్ చేశారు. మళ్ళీ వాళ్ళే తప్పును ఒప్పుకొని ఏం చేస్తున్నారు మళ్ళీ? ఏది రాంగ్, మనుషుడు దేని వల్ల రాలేదు? మనుషుడు కోతి నుంచి రాలేదు. మనుషుడు ఎలా వచ్చాడంట? మనమందరం ఒకే తల్లి బిడ్డలము. ఆ తల్లి ఎవరో వాళ్ళకి తెలీదన్నారు. కానీ ఆ తల్లి ఎవరికి తెలుసు? మనకి తెలుసు. అంతే గదా! వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు చొప్పున గదా వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు ఎవరు. ఈ శాస్త్రవేత్తలు అన్ని విషయాలు చొప్పున వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే, ఓపెన్ అవుతే దేశాలు ఏమవుతాయి? కొట్టుకుంటాయి. దేశాలు యుద్ధాలనేది చేస్తాయి. సో, ఈ విషయాలు జరగకూడదనే ఆపుతున్నారు ఎవరు? ఈ శాస్త్రవేత్తలు. ఎందుకు ఈ విషయాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారంటే, కోతుల యొక్క డోపమైన్ అనేది, మనుషుల యొక్క డోపమైన్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. కోతుల స్వభావం అనేది, మనుషుల స్వభావం అనేది చాలా డిఫరెంట్ ఉంది. సో, ఈ 2 ఎలా కలుస్తాయి? కలువు కదా! సో, ఈ దాన్ని రీసెర్చ్ చేసి కనుగొన్న ఒక వ్యక్తి, ఎవరైతే ఈ వ్యక్తిది కోతుల నుంచి మానవుడు వచ్చాడని ఎవరైతే కన్ఫర్మ్ చేశాడో ఆ విజ్ఞానుడే లాస్ట్‌గా దాన్ని ఇది తప్పని రాంగ్ చేశాడు. ఆ వ్యక్తి పేరేమో ఉంది, నేను మర్చిపోయినాను. గుర్తున్నప్పుడు చెప్తా. ఆ వ్యక్తి తెలియజేశాడు ఏమని? కోతి నుంచి మానవుడు వచ్చాడని ఆ వ్యక్తే తెలియజేశాడు. కానీ ఆ వ్యక్తే బాగా రీసెర్చ్ చేసి తెలుసుకునే విషయం ఏమంటే, మనుషుల డోపమైన్ అనేది, అలాగే కోతుల డోపమైన్ అనేది 2 సేమ్‌గా లేవు. 2 చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఈ 2 వ్యత్యాసమైన 2 విషయాలు ఒకటిగా ఎప్పుడు కలువు. సో, దానిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనుషుడు కోతి నుంచి రాలేదనేది ఆయనే కన్ఫర్మ్ చేశాడు. ఎవరైతే కోతి నుంచి మానవుడు వచ్చాడని ఎవరైతే మొదట మనకి రూమర్ అనేది స్ప్రెడ్ చేశాడో ఆ వ్యక్తే కన్ఫర్మ్ చేసి ఆయన చనిపోవడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? మనుష్యుడు కోతి నుంచి రాలేదు. మనుషుడు మానవుడి నుంచే వచ్చాడు. ఆ మానవుడు ఒకే తల్లి బిడ్డలు మనమందరము. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి హవ్వ అని మనకి తెలుసు. కానీ వాళ్ళకి తెలుసు కానీ బయట పడట్లేదు ఎవరు? వాళ్ళందరూ. మనమందరం ఒకే తల్లి బిడ్డలము. మనందరికి తల్లి ఒకటే. ఆ తల్లి ఎవరు? హవ్వ. ఎవరు? హవ్వ. మనకి తండ్రి ఒకటే. ఆ తండ్రి ఎవరు? శరీరాలుగా ఉంటున్న తండ్రి ఆదాము. శరీరాలుగా ఉంటున్న తల్లి హవ్వ. వీళ్ళిద్దరూ మనకి ఎవరు? ఆది దంపతులు అంటారు చూడండి. ఈ ఆది దంపతులు ఎవరో కాదు. ఎవరు? ఆదాము, హవ్వ. ఈ ఆది దంపతుల ద్వారా వచ్చిన వాళ్ళందరమే మనము. వాళ్ళ ద్వారానే కులాలు ఏర్పడ్డాయి. వాళ్ళ ద్వారానే మతాలు కూడా వచ్చాయి. వీళ్ళన్నీ మనుషుల ద్వారానే ఏర్పరచుకున్న ఈ మతాలు, కులాలు అనేది మనుషుల ద్వారా ఏర్పరచుకున్నాడు కానీ దేవుడు ఎప్పుడు కులాలు ఏర్పరచలేదు, మతాలు ఏర్పరచలేరు. మనుషులే వాళ్ళ యొక్క అతి జ్ఞానం ద్వారా ఏమైనారు? ఈ కులాలని, ఈ మతాలని వాళ్ళు ఏర్పరచుకోవడము జరిగింది. సో, ఇన్ని విషయాలు చొప్పున ఈ శాస్త్రవేత్తలు కానీ, ఈ ప్రముఖులు కానీ, ఈ సోషల్ మీడియాలో ఉంటున్న ప్రతి ఒక్కరు కానీ కన్ఫర్మ్ చేస్తుంది ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ అనేది ఏమైంది? సమీపంలో ఉంది. కాబట్టి క్రైస్తవులు ఈ విషయాలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ విషయాలు, కొన్ని భయంకరమైన విషయాలు, ప్రస్తుత కాలంలో జరిగిన విషయాలు వీళ్ళు తలంచుకొని, దానిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందని వీళ్ళు ఈ విషయాలు బట్టి చెప్తే, కానీ మనం ఎప్పటినుంచో మనం ఏం చేస్తున్నాము? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఉందని మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఇలా వస్తారని మనము నమ్ముతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు నమ్ముదామా? లేకపోతే ఇప్పుడు ఏదైతే వేరేలు అవుతున్నాయో ఆ విషయాలు మనం నమ్ముదామా? ప్రభువైన యేసుక్రీస్తు మాటలనే మనం నమ్మాలా. అంతేగాని బయట ఎవరే వ్యక్తులు మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఏ విషయాలు చొప్పున మనం ఏం చేయకూడదు, ఆ విషయాల చొప్పున మనము నమ్మకూడదు. ఎందుకంటే బయటి విషయాల వ్యక్తులు అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫేక్ న్యూస్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు? స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ ఫేక్ న్యూస్ ద్వారా మనకి భయం అనేది పుడుతుంది. అంతేగాని ఆ రక్షణ అనేది మనకి రాదు. మనకి రక్షణ రావాలంటే మనం ఎవరి యందు మనం బాప్తిసం పొందాలా? ప్రభువునందు మనము బాప్తిసం పొందాలా. ఇక్కడ ఎవరు ఎత్తబడతారంటే, ఎవరైతే రక్షింపబడింటారో వాళ్ళు మాత్రమే ప్రభువునందు ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? రొమ్ము కొట్టుకుంటారు. మనం రొమ్ము కొట్టుకున్న వారమే ఉండాలా? లేదా ఎత్తబడిన వారమే ఉండాలి? ఎవరి యందు? క్రీస్తునందు. సో, క్రీస్తునందు ఎత్తబడిన వారమే ఉండాలంటే మనం మొదట ఏమై ఉండాలా? రక్షింపబడాలి. ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళు కొట్టుకుంటారు. ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళు ఎత్తబడతారు. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ మునుపు. సో, ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంలో ఉంది కాబట్టి మనం ఏమై ఉండాలి? ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన మాటలు నమ్మాలా మనం. ప్రభువైన యేసుక్రీస్తు కన్యక గర్భవతిలో ఆయన పుడతాడన్నాడు, పుట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన ఏమైతా అన్నాడు? మరణిస్తా అన్నాడు, అలాగే మరణించాడు. ఇది జరిగింది.
ప్రభువైన యేసుక్రీస్తు 3 రోజుల తర్వాత లేస్తా అన్నాడు, లేచాడు. ఇది కూడా జరిగింది. ఇంకా ఆఖరిగా ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఆయన వస్తా అన్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. అది ఎప్పుడు వస్తాడనేది ఈ సూచనల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సూచనలు ఇప్పుడు మనకి ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కాబట్టి దీనిని బట్టి ప్రతి ఒక్కరు రక్షింపబడి ప్రభువునందు మనమందరము ఎత్తబడిన వారమైతే మనం రక్షింపబడతాము. మనతో ఉండే వాళ్ళందరూ కూడా ఏమవుతారు? రక్షింపబడి వాళ్ళు కూడా వాళ్ళ రొమ్ముల్ని వాళ్ళు కొట్టుకోకున్నట్లు వాళ్ళు కూడా ఏమవుతారు? జాగ్రత్త పడతారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనము రొమ్ము కొట్టుకునే వారమే కాక మనము ఎత్తబడిన వారమై ఉండాలి. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తునందు. సో ఈ విషయాలన్నీ మీరు గమనించుకొని రాబోయే రోజుల్లో దీనికి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడకి మీరు ఏమై ఉండండి? సిద్ధపడి ఉండండి. ఇంకా ఇది చాలా ఉంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు? Thank you.